ఫ్రెండ్స్, ఆనర్ 90 మొబైల్ గురించి తెలుసుకుందాం. ఇప్పుడు దీని డిస్ప్లే వచ్చి ఆమ్లెట్ డిస్ప్లే, కర్వ్ డిస్ప్లే, 6.7 ఇంచ్. ఇది రెజల్యూషన్ వచ్చి 1200 ఇంటూ 2664 పిక్సెల్. ఓకే ఫ్రెండ్స్, డిస్ప్లే పరంగా మనకి ఎక్కడ దెబ్బతీయదు. దీని బ్రైట్నెస్ వచ్చి 1600 నెట్స్. అలాగే మన HDR10 ఆర్ HDR+ సపోర్ట్ కూడా ఉంది దీనికి. దీని రీఫ్రెష్ రేట్ వచ్చి 120 GHz. స్క్రీన్ బాడీ మొత్తం 93.3. ఓకే ఫ్రెండ్స్, డిస్ప్లే పరంగా ఇట్లా నేను కొత్త చేస్తున్నా ఫ్రెండ్. నా వాయిస్లో కొద్దిగా ఏమన్నా డిస్టర్బెంట్ అయితే ఒకేలా చెప్పుడు కొద్దిగా కరెక్ట్ చెప్పకుండా కూడా కొద్దిగా అడ్జస్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఫోన్ ఇంప్రూవ్ అవుతుంది నాది. ఓకే ఫ్రెండ్స్, డిస్ప్లే పరంగా అయితే ఇలా. ఇక దీని ప్రొసెసర్ వచ్చి కోల్కాకామ్ స్నాప్డ్రాగన్ 7th Generation 1 ఈ ప్రాసెస్ మీద రన్ అవుతుంది ఫ్రెండ్స్. ఈ ప్రాసెసర్కి మనం ఈ ప్రాసెసర్ బట్టి దేనికైనా ఇప్పుడు బీజిఎం సపోర్ట్. బీజిఎం తీసుకోండి. బీజిఎంలో మనం ఒక హెచ్డి తోటి 30 FPS దాకా గేమ్ ఆడుకోవచ్చు ఫ్రెండ్స్. గేమింగ్ ఏం అంత బ్యాడ్ ఏం కాదు. గేమ్స్ కూడా మంచిగానే ఆడుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇక మిగతా కెమెరా గురించి వస్తే ప్రైమరీ కెమెరా 200 మెగాపిక్సెల్, అలాగే సెకండరీ కెమెరా 12 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్, అల్ట్రా వైడ్ యాంగిల్ ఫ్రెండ్స్ ఇది. అలాగే ట్రిపుల్ కెమెరా వచ్చి 2 మెగాపిక్సెల్ ఓన్లీ ఇది డెప్త్ సెన్సార్ కోసం. ఫోటోషాప్స్ ఇలాంటి చిన్న స్కాన్ మన అట్రాక్షన్ ఫొటోస్ తీయడానికి పనికి వస్తుంది ఫ్రెండ్స్. ఓకే, ఇక నెక్స్ట్ అలాగే దీని వీడియో రికార్డింగ్ కూడా 4K వరకు 30 FPSలో వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. కెమెరా విషయంలో ఎక్కడ వెనక తగ్గట్లేదు. కెమెరా విషయంలో నా ఉద్దేశం ప్రకారం అయితే బెస్ట్ అనుకుంటాను నేను. ఓకేనా ఫ్రెండ్స్, కెమెరా విషయంలో బ్యాడ్ అని నాకు అనిపిస్తలేదు. కాకపోతే ఇంకా దీని ముందు ఉన్నది, ఇంకా నేను చెప్తా, అది కొద్దిగా వినండి. అలాగే ఫ్రంట్ కెమెరా వచ్చి 50 మెగాపిక్సెల్, అల్ట్రా వైడ్ యాంగిల్ కూడా ఉంది ఫ్రంట్లో కూడా. ఫ్రంట్ కెమెరా బట్టి కూడా మనం వీడియో 4K వరకు 30 FPSలో వీడియో రికార్డ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకేనా, కెమెరా విషయంలో ఎక్కడ బ్యాడ్ లేదు. కెమెరా అనుకుంటే మంచిగా ఉంది. ఓకే, బ్యాటరీ బ్యాకప్ వచ్చి 5000 mAh. బ్యాటరీలో కూడా ఎక్కడ ప్రాబ్లం లేదు. మనకు అన్నీ నార్మల్గా మొబైల్స్కి ఎట్లా ఇస్తారో అట్నే ఇస్తారు. ఓన్లీ కెమెరా, బ్యాటరీ అంటే ఇప్పుడు ఈ మొబైల్ కొన్నామనుకో, ఓన్లీ మన ఎవరైతే ఎక్కువ వీడియోస్, మూవీస్, రెగ్యులర్గా యూట్యూబ్ వీడియోస్ ఇవన్నీ చూస్తారో వాళ్ళకి ఎక్కడ ఏ మార్పు లేదు ఫ్రెండ్స్. బాగా ఎంజాయ్ చేసుకోవచ్చు. ఎందుకంటే డిస్ప్లే పరంగా అలా ఉంది. సూపర్ ఆమ్లెట్ డిస్ప్లే, ఇంకా మళ్ళీ అది కర్వ్డ్ డిస్ప్లే. మూవీస్ ఎవరైతే ఎక్కువ చూస్తారో వాళ్ళకి ఈ మొబైల్ ఓకే. అంటే నార్మల్గా ఓకే అంటే వాళ్ళు పెట్టిన ప్రైజ్కి ఓకే కాదు. ఎందుకంటే ఇప్పుడు మిడిల్ క్లాస్ వాళ్ళు ఉంటారు, వాళ్ళు కొనుక్కోవాలంటే వాళ్ళు పెట్టిన ప్రైజ్కు కొనుక్కోలేరు. ఓకేనా ఫ్రెండ్స్, అలా ప్రైస్ కూడా చెప్తాయి ఇప్పుడు లాస్ట్ ఎండింగ్లో. ఏం టెన్షన్ పడకండి. ఇక ర్యామ్ విషయానికి వస్తే దీనిలో 2 వేరియంట్లు ఉన్నాయి. ఒకటి 12 GB ర్యామ్, ఒకటి 8 GB ర్యామ్. ఇప్పుడు నేను చెప్పేది వచ్చి 12 GB ర్యామ్ది. ఓకేనా ఫ్రెండ్స్, ఇది మన ఈ మొబైల్ కొనుక్కుందాం అనుకున్న ఒకవేళ ఆన్లైన్లోకి సెప్టెంబర్ 18 తారీఖు వస్తుంది ఫ్రెండ్స్. 12 AM లేదా PMకి, నాకు అంత తెలీదు. ఓకేనా ఫ్రెండ్స్, అంటే నేను తెలుసుకున్నంత వరకు అంత తెలుసుకున్నా. ఈ ఓన్లీ 12 ఇది మన సెప్టెంబర్ 18 అయితే కంపల్సరీ అమెజాన్లో రిలీజ్ అవుతుంది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే అక్కడ కొనుక్కోండి. ఇక నా ఉద్దేశం ప్రకారం ఈ మొబైల్ కొనచ్చా లేదా అంటే, వాళ్ళు చెప్పిన ప్రైస్ ఏంది 37లో కొంటామంటే మన మిడిల్ క్లాస్ వాళ్ళకు అస్సలు సరిపోదు. అంత బడ్జెట్ పెట్టలేము. అంత బడ్జెట్ పెట్టే బదులు దానికి ఇప్పుడు 37,000 పెట్టినావు, ఇంకొక 37,000 పెట్టినావు. ఆఫర్లు ఇప్పుడు దీపావళి వస్తాయి, దీపావళి ఆఫర్ దాకా ఆగి 37,000కు 5,000 ఎక్స్ట్రా పెట్టినావు అనుకో, నీకు కావాలనుకుంటే ఐఫోనే వచ్చేస్తుంది ఫ్రెండ్స్. నా ఉద్దేశం ప్రకారం ఇప్పుడు ఇంత పెట్టగలిగితే అనుకుంటే ఐఫోనే వచ్చేస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, నా ఉద్దేశం ప్రకారం అట్లా అనిపిస్తుంది. ఒకవేళ కొనుక్కుంటాం, మేము ఎంజాయ్ చేస్తాం అనుకునే వారికి వాళ్ళకి నేనేం అభ్యంతరం చేయలేను. మనీ గురించి బాగా ఆలోచించే వారికి అయితే నేను ఈ సజెషన్ ఇవ్వగలను. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే
సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఒక లైక్ కొట్టండి, షేర్ కూడా చేసుకోండి. కొత్తగా వచ్చిన ఇది ఫస్ట్ వీడియో ఫ్రెండ్స్. నేను మాట్లాడింది ఏమైనా తప్పు ఉంటే క్షమించండి. నేను ఎక్కడెక్కడ మిస్ చేసిన, ఏమేమి మిస్ చేసిన అవన్నీ కొద్దిగా కామెంట్లో రాయండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోని ఒక్క లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. కొద్దిగా మీరు ఇచ్చే మోటివేషన్ బట్టి మరిన్ని వీడియోస్ తీయడానికి నాకు కొద్దిగా ఇంట్రెస్ట్ పెరుగుతుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్.